హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభువు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ప్రార్థన అంటే ఏమిటి అనేది అంశం మీద మనం ముందుకు సాగుదాం. ఒక సండే స్కూల్ టీచరు ఒక విద్యార్థిని ప్రార్థన అంటే ఏమిటి అని అడిగినప్పుడు, మరి ఒక ప్రక్కన ఉన్నటువంటి ఒక చిన్న పాప ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతామండి అని మరి చక్కగా తెలియజేసినప్పుడు ఆ టీచరు చాలా సంతోషంగా అంగీకరించింది. అయితే దేవునితో మాట్లాడటం అంటే ఈ రోజున మానవునికి ఇచ్చినటువంటి మంచి చక్కటి అవకాశం. దేవుడు మరి దాన్ని సద్వినియోగపరచుకోవాలి. కానీ స్నేహితులతోనూ బంధుమిత్రులతోనూ మరి అనేకమైనటువంటి లోకంతోనూ వారు ఆ యొక్క సమయం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు. కానీ ప్రార్థనా పూర్వకంగా ఎప్పటికప్పుడే దేవునితో మాట్లాడి దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం, దేవుడంటే భయము, భక్తి. కాబట్టి ఈ రోజున ఎంతమంది దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డారా, ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు బహుగా ఆశీర్వదించాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతున్నారా, దేవుడితో మాట్లాడుతున్నారా? మరి ఇప్పుడే ఈ క్షణమే తీర్మానం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, ఈ యొక్క షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా తండ్రి, ప్రార్థన అంటే ఏమిటి అనేది ఒక అంశం మీద మీతో మాట్లాడటమే తండ్రి. కాబట్టి మీరు మానవులైనటువంటి మాకు మంచి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఎవరు కూడా మానక సంతోషంతో మీతో మాట్లాడుతూ మీ దీవెనలు పొందుకునేటువంటి కృప దయచేయమని మా ప్రభువును మీ ప్రియ రక్షకుడైన యేసయ్య దివ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.